హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే ఈ పనులు తప్పకుండా చేస్తారు. చాలామంది ఫస్ట్ సైట్ లవ్ అంటారు. చూడగానే ప్రేమ పుడుతుందనేది అన్ని టైంలో సక్సెస్ అవ్వదు. అందుకే ఆకర్షణకి, ప్రేమకి తేడా ఏంటో తెలుసుకోండి. చాలా సినిమాల్లో చూడగానే ప్రేమలో పడతారు. అది సక్సెస్ అవుతుంది, అంతా బాగుంటుంది. కాని నిజ జీవితంలో ఇది సక్సెస్ కాదు. కాబట్టి ప్రేమ ఆకర్షణకి తేడా ఉంటుంది. అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటి గురించి ముందుగానే తెలుసుకోవడం వల్ల లైఫ్లో ఇబ్బందులు ఉండవు. మరి అట్రాక్ట్ అయిన వారు మనతో ఎలా బిహేవ్ చేస్తారో కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఇంపార్టెన్స్. ఇష్టపడేవారు మీతో ఉన్నప్పుడు హ్యాపీగానే కనిపించొచ్చు. కాని తనకి మీకంటే మిగతా విషయాలు ఎక్కువగా ఇంపార్టెంట్ అని ఫీలైతే కాస్త ఆలోచించండి. అది అట్రాక్షన్ అయి ఉండొచ్చు. ప్రతిసారి మీ ఇంపార్టెన్స్ తగ్గుతుంటే అది ఖచ్చితంగా అట్రాక్షన్ అయి ఉంటుంది. 2. ఫ్యూచర్ గురించి. అదేవిధంగా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడేటప్పుడు వారు ఎక్కువగా తప్పించుకుంటుంటారు. అలాంటప్పుడు వారిని కాస్త అనుమానించాల్సిందే. మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేవారు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేవి ముందుగానే ఆలోచించడం ప్రేమకి సరైన లక్షణం. 3. మానసికంగా. అదేవిధంగా అట్రాక్షన్ అనేది ఫిజికల్గా దగ్గరయ్యేందుకు ట్రై చేస్తుంటారు. మానసికంగా దగ్గరయ్యేందుకు అసలు ట్రై చేయరు. మీ ఇష్టాలు, అభిరుచులని అసలు పట్టించుకోరు. వారు శారీరకంగా దగ్గరయ్యేందుకు ట్రై చేస్తుంటారు. మీకు ఏం ఇష్టమో, ఏం నచ్చవో ఇలాంటివివి పట్టించుకోరు. 4. పర్సనల్ లైఫ్. అదేవిధంగా మీ పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకోకపోవడం, వారి పర్సనల్ లైఫ్ని దాచిపెట్టడం వంటివి చేస్తుంటారు. వేటి గురించి అసలు పట్టించుకోరు. వారి గురించి ఏ ఒక్క విషయాన్ని మీకు చెప్పేందుకు ఇష్టపడరు. 5. ఓపెన్ అవ్వడం. అదేవిధంగా మీ గురించి వాళ్ల ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ముందు చెప్పేందుకు కూడా ముందుకు రారు. అస్సలు ఓపెన్ అవ్వరు. ప్రతి ఒక్క విషయాన్ని దాచిపెట్టాలనుకుంటారు. ఇలాంటివన్నీ కూడా అనుమానించాల్సినవే. మీరు ఇష్టపడే వారి విషయంలో ఫీల్ అయితే వారితో ఒకసారి ఓపెన్గా మాట్లాడడం మంచిది.